హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లల మాస్టర్ గారైన సూర్యకళ గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకున్నాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మాధవ సేవయే మానవ సేవ. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి సొన్నమాలమ్మకి నా ఆత్మ ప్రణామాలు. యూఫర్ ఛానల్కి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియపరుస్తున్నాను. మాధవ సేవే మానవ సేవ అనే దాని మీద ఈరోజు విపులంగా మనం చెప్పుకుందాము. ఇది రాసినది బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ. మరి ఆయన ఎంతో లోతు జ్ఞానాన్ని తీసి మనకు అందించడం జరిగింది. ఆ ఈ దీంట్లో చాలా పాయింట్స్ చాలా లోతుగా తీశారు. మన సమాజంలోని మానవ శరీర సేవే మాధవ సేవ అని ఇప్పుడు దాకా అందరం చెప్పుకుంటున్నాము. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాధవ సేవే మానవ సేవ అనే జ్ఞానాన్ని లోతుగా విపులంగా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే మాస్టర్స్, ఇప్పుడు సేవ గురించి మనం చెప్పుకుందాం. సేవ అంటే అందరం ఏమనుకుంటాం? చాలా తల్లిదండ్రులకు చేసేది సేవ అనుకుంటాం, భార్య పిల్లలకి చేసేది సేవ అనుకుంటాం. కానీ అసలు సేవ అంటే అది కాదు అని చెప్తున్నారు సారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు. సేవ అన్నది భార్య పిల్లలకి చేసేది ధర్మము అని చెప్తున్నారు సారు. భార్య భర్తకు చేసేది, భార్య నుంచి లబ్ధి పొందుతాడు భర్త, భర్త నుంచి భార్య లబ్ధి పొందుతుంది. కాబట్టి అది సేవ కాజాలదు అని చెప్తున్నారు గురువు. అలాగే పిల్లలు తల్లిదండ్రులకు చేయడం సేవ అనుకుంటాం అందరం కూడా, కానీ అది కూడా సేవ కాదు అని చెప్తున్నారు. పిల్లలు చిన్నతనంలోంచి తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుంటూ వస్తారు. తల్లిదండ్రులు ఎదిగే ముసలితనం వచ్చాక పిల్లలు చూడడం అనేది వాళ్ళ ధర్మము అని చెప్తున్నారు. అంతేకాని అక్కడ ధర్మము కర్తవ్యము చేయడం అవుతుందే గాని అది సేవ కాజాలదు అంటున్నారు పత్రిసారు. ఎంతో లోతు జ్ఞానాన్ని తీశారు చూడండి. అక్కడ ప్రతిఫలాన్ని మనం ఎప్పుడైతే ఒకరి నుంచి ఒకరు ఆశిస్తున్నామో, అంటే అక్కడ ఒకరికొకరు లబ్ధి పొందుతున్నామో అది సేవ కాదు అని చెప్పడం చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు దాకా మన సమాజంలోని అది చాలా తల్లిదండ్రులను చూడడం అన్నది సేవ అనుకుంటున్నాం. కానీ తల్లిదండ్రుల్ని చూడకుండా వదిలేయడం కూడా కర్మ అని అవుతుందని కూడా చెప్తున్నారు. అది కర్మలోకి ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ మనం తిరిగి అది తీసుకోవడం జరుగుద్దని చెప్తున్నారు పత్రిసారు. అంటే మనం దాన్ని సేవ ఏదైతే సేవ కాదు అని చెప్తున్నారో, మరి తల్లిదండ్రుల్ని వదిలేస్తే అది కర్మలోకి ఎలాగెళ్తుందో అన్నది చాలా విపులంగా ఆ కర్మను మళ్ళా అనుభవించవలసి వస్తుందనేసి అనేది చెప్పడం జరుగుతుంది. మరి దీని గురించి ఇంకొద్దిగా విపులంగా ముందుకెళ్తే, మనం గవర్నమెంట్ సర్వీసు చేస్తున్నాము అని అంటాం ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటేని. కానీ అది గవర్నమెంట్ సర్వీస్ చేయడం కాదు అని చెప్తున్నారు. గవర్నమెంట్ సర్వీస్ చేస్తే జీతం తీసుకోకూడదు అని చెప్తున్నారు. ఉద్యోగం చేస్తున్నాం, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాం మనం. అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాము అంటే అక్కడ జీతం తీసుకుంటున్నాం, అక్కడ ధర్మాన్ని నెరవేరుస్తున్నాం. ఆ ఉద్యోగం ధర్మబద్ధంగా దైవబద్ధంగా చక్కగా దైవం ఆ ఉద్యోగంలో చేసే పనిని దైవపరంగా ధర్మంగా కర్తవ్యంగా నిర్వర్తిస్తున్నాం అంతే. అంతేగాని అక్కడ అక్కడ డబ్బులు ఎప్పుడైతే తీసుకున్నామో అక్కడ అది ఉద్యోగం చేయడమే, అది సర్వీస్ అవ్వదు, అది సేవ కాదు అని చెప్తున్నారు. అంటే అక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక కిరాణా షాప్ ఉంది, బియ్యం షాప్ ఉంది. అక్కడ షాపులోని పనిచేసే వ్యక్తికి బియ్యం బస్తాలు మోయమని చెప్తాడు ఆ కూలికి. ఆ కూలికి ఎన్ని బస్తాలు మోసాడో బస్తాకి 100 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. కానీ అక్కడ చాలా మంది నేను అక్కడ బస్తాలే మోసి సేవ చేస్తున్నాను అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటున్నారో అది సేవ కాదు, అది తన కూలికి ప్రతిఫలం ఇవ్వడము అని చెప్తున్నారు. అలాగే మన జీవితంలోని మనం ఏది చేసినా అక్కడ చేసే పని ఎప్పుడైతే మనం డబ్బులు తీసుకోకుండా మనం చేస్తామో, మనం మంచి పనులు అక్కడ అది డబ్బులు తీసుకోకుండా చేసేదే అది
సేవ అవుతుంది. డబ్బులు తీసుకుంటే అది సేవ కాదని చాలా విపులంగా చెప్పడం జరిగింది. అలాగే అతిథి దేవో భవ. అతిథికి చేసేది మళ్ళీ సేవ అవుతది అని చెప్తున్నారు. అతిథి అంటే ఏ ఏ వారంలో ఏ రోజు వస్తాడో తెలీదు. ఏ టైంలో వస్తాడో తెలీదు అతిథి అంటే. ఆ వచ్చిన అతిథికి మనం సడెన్‌గా వచ్చి దిగుతారు. అప్పుడు మనం ఏం చేస్తాం, అయ్యో! రండి కాళ్ళు కడుక్కోండి, చక్కగా కాఫీ తాగండి, లేతే టీ తాగండి అని మనం అడుగుతాం. భోజనం టైమే అయితే భోజనం పెడతాము. ఆ! ఆ రోజు ఉండే ఆయనకైతే పడుకోవడానికి ప్లేస్ చూపిస్తాం కుటుంబానికి. అలాగ మనం ఆళ్ళకి ఏం కావాలో మనం ఉన్న దాంట్లో వాళ్ళకి అతిథికి మనం దగ్గరుండి వాళ్ళకన్నీ చూస్తాం. అది అతిథి సేవ అవుతదంట. అది ప్రతిఫలం ఆశించకుండా మనం ఎప్పుడైతే చేస్తామో అది అతిథి సేవ అవుతది. కానీ తల్లిదండ్రులకు చూసేది భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు చేసుకునేది ఇది సేవ కాదు అని చాలా స్పష్టంగా తెలియపరచడం జరిగింది గురువుగారు. మరి అలాగే ఆహ్, మన జీవితంలోని మరి అసలైన సేవలోకి ఎప్పుడెళ్తాం మనం? ఏ గురు సేవ. గురువు కూడా సేవ చేసేది కాదన్నారు చూడండి. ఇక అసలైన సేవకి ఇంకెప్పుడెళ్ళినట్టు మనం? గురువుకి చేసేది కూడా సేవ కాదంట. గురువుకి మనం కాళ్ళు నొక్కితే, గురువుకేమైనా మంచినీళ్ళిస్తే, అయ్యో! మనం గురువు సేవ చేసేసామని ఆనందం పడిపోతూ ఉంటాం. ఆ చిన్న కనీసపు అది సేవ. అది కనీసపు సేవంట. అది అసలైన సేవ చేసేవాడు గురువు చేస్తాడట గురు సేవంటే అందరికిని. తన జ్ఞానాన్నిస్తూ నిత్యము అందరికీ అందిస్తూ 24 గంటలు దాంట్లో అంకితమైనవాడు గురు సేవ. గురువు చేస్తాడు అందరికిని. అది అసలైన సేవ. అంతేగాని గురువుకి చేసేది సేవ కాదు అని చెప్తున్నారు గురువుగారు. అది సేవ అసలైన సేవ కాదు. కనీసపు ధర్మము, అంతే కర్తవ్యం ఏదో చిన్నది. అదే అంతవరకే. అంతేగాని సేవ అనే పదానికి చాలా పెద్దదుంది. ముందుకెళ్ళే కొలిది మనకి బాగా వివరణ అర్థమవుతది. అంటే అక్కడ గురువు చేసేది కూడా అక్కడ సేవ. గురువుకి కావాలంటే మనం ఏదైనా ఆశించకుండా చక్కగాని గురువు మన నుంచి ఆశించకుండా మనం గురువుకి ఏదైనా ఇచ్చుకోవచ్చు. కానీ గురువు మటుకు ఏది అడగడు, ఆశించడు. మనం మటుకు ఏదైనా గురువుకి పెట్టొచ్చు. మంచినీళ్ళు ఇవ్వచ్చు, ఏదైనా వాళ్ళకి ఏదైనా భోజనం పెట్టొచ్చు, అన్నీ చెయ్యొచ్చు. కానీ అసల మరి ఎంత చక్కగా చెప్పారో చూడండి. గురువు అడిగితే మటుకు అది సేవ అవ్వదు. గురు సేవ కూడా అవ్వదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇంకా ముందుకెళ్ళే కొలది గురు సేవ అయిన తర్వాత మరి అతిథి, అతిథి సేవకి చక్కగా సేవ ఉంది. గురు సేవకుంది. మరి దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ద్రోణాచార్యుల వారిది గురించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. కౌరవులు, పాండవులు. కౌరవులు, పాండవులకి ద్రోణాచార్యుల వారు చాలా చక్కగా జ్ఞానాన్ని అందించారు. కానీ అక్కడ ఏమైంది? దక్షిణం పొందాడు. అంటే అక్కడ వ్యాపారం చేశాడాయన. ద్రౌపదుడిని తీసుకురమ్మని చెప్పి దక్షిణం అడిగాడు అర్జునుడిని. అక్కడ అడగగా ఏమైందక్కడ? ఎప్పుడైతే అడిగాడో అక్కడ ఎప్పుడైతే దక్షిణం అడిగాడో అది సేవ, గురు సేవ చేసినట్టు అవ్వలేదు. అక్కడ వ్యాపారం చేసినట్టయింది. అంటే కొంతవరకు చేసాడు అంతే. ఫలితాన్ని ఆశించాడు. ఎప్పుడైతే వ్యాపారం కింద అక్కడ అడిగాడో తన చెప్పిన జ్ఞానానికి గురుదక్షిణ ఎప్పుడైతే అడిగాడో అక్కడ ద్రోణాచార్యుడు అక్కడ సేవ చెయ్యలేదు అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరి కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చాలా అద్భుతంగా చెప్పాడు. కృష్ణుడు ఎటువంటిది ఏమి ఆశించకుండా చక్కగా అద్భుతంగా భగవద్గీతని బోధించాడు అర్జునుడికి. చూడండి ఎంత అద్భుతమైన గురు సేవ చేశాడో అర్జునుడికి. మరి అలాగే కృష్ణుడు 16,000 గోపికలకి సేవ చేశాడు. ఎలాంటి సేవ? జ్ఞానం చెప్పి చక్కగా నా 16,000 గోపికలు పూర్వ జన్మలో వాళ్ళు మునులు. మునులంటే మౌనం పాటించేవారు అనేసని. అప్పుడు ఇంకా మౌన సాధనలో ఉన్న వాళ్ళని మునులు అంటారు. మరి ఈ జన్మలోని వాళ్ళు ఋషులవ్వడానికి కృష్ణుడి దగ్గర జ్ఞానం తీసుకోవడానికి వచ్చారు. మరి ఆళ్ళకి 16,000 గోపికలకి ఎంత సేవ చేశాడో, మూడో కన్ను ఎలా ఓపెన్ అవుద్దో జ్ఞానం చెప్పి వాళ్ళకి ఋషులుగా తయారు చేసి చక్కగా వాళ్ళు అద్భుతమైన సేవ చేశాడు గురుసేవ. ఆ! అలాగా గురుసేవ అయ్యేటప్పటికి నెక్స్ట్ ఆహ్, ప్రపంచిక సేవలు. ప్రపంచిక సేవ అంటే గురుసేవ అయింది. అసలైన సేవ దగ్గరికొద్దాం. ప్రపంచిక సేవల్లోని మొట్టమొదటగా ఆత్మ తన చరిత్రలోని భూమి మీదకి వచ్చిన కొన్ని జన్మలో
పడతది అసలైన సేవకి రావడానికి. కానీ మొదటి జన్మలో ఎప్పుడు తింటూ, తిరుగుతూ, నిద్రపోతూ తమోగుణంలో ఉంటది ఆత్మ. అలా కొన్ని జన్మలు గడిపేస్తది. ఇంకా అప్పటికి తన తిండి, తన శరీరము, తన గురించే చూసుకుంటది. అలాగా మళ్ళీ తన ప్రయాణం ఒక 50 జన్మలు, 100 జన్మలు అయ్యేటప్పటికి అక్కడ కరెక్ట్‌గా రజోగుణంలోకొస్తది. రజోగుణం దగ్గరికొచ్చేటప్పటికల్లా రజోగుణంలోని ఎలాగుంటది? నేను రాజుని, నా కింద అందరూ పని చెయ్యాలి అని చెప్పి రజోగుణంలోని అలాంటి తత్వంలో ఉంటది ఆత్మ. ఇంక తన మీదే తను చూసుకుంటుంది. తన కిందే తనకు పని చేయాలని చూసుకుని ఇంక సేవ ఏం చేస్తది? రజోగుణంలో కూడా సేవ చేయలేదు. మళ్ళీ కొన్ని జన్మలు పట్టేస్తుంది. తర్వాతెళ్ళేటప్పటికి రజోగుణం దాటేటప్పటికి సాత్విక గుణం. సాత్విక గుణంలోకెళ్ళేటప్పటికి ఆత్మ ఎలా ఉంటది? చిన్న చిన్న సేవలు చేయడం ప్రారంభిస్తది. చిన్న చిన్న సేవలంటే ఏంటి? తన ఇంట్లో పనులన్నీ చక్కపెట్టుకుని పక్కవారింటికెళ్ళి చక్కగా ఏదైనా వాళ్ళకేమైనా అవసరం ఉంటే, అయ్యో! ఆళ్ళు ఏమైనా అనారోగ్యంతో ఉన్నా వాళ్ళకెళ్ళి కాస్త ఏదో వండిన కూర ఇవ్వడం, లేకపోతే కొద్దిగా ఏదైనా ఆళ్ళ పిల్లలకి ఏ మ్యాథ్స్ అయినా రాకపోతే కొద్దిగా మ్యాథ్స్ చెప్పడం, లేతే ఏ సైన్సో చెప్పడం. ఇలా, ఇలాగా చిన్న చిన్న పనులు చేస్తూ సేవ చేస్తూ ఉంటది. అక్కడికెళ్ళి ఆ తర్వాత మళ్ళీ అక్కడ సాత్వికములోని అలాగ నేర్చుకుంటూ, నేర్చుకుంటూ అలాగా తన జీవితాన్ని ముందుకి తీసుకెళ్తది. అంటే తన ప్రయాణం, ఆత్మ తన ప్రయాణంలోని అన్నీ నేర్చుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతది. మరి అలాగా వెళ్ళిన తర్వాత ఇంకేంటి అసలైన సేవ. ఏంటి? ప్రపంచక సేవల్లో అంటే మానవ అంటే శరీర సేవ చేసేవోళ్ళు ఎవరెవరు? మదర్ తెరీసా, మహాత్మా గాంధీజీ, ఇంకా చాలామంది మహానుభావులు మరి ఇలాగ మన భూమి మీద చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనోళ్ళు మదర్ తెరీసా, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా ఇలాంటోళ్ళంతా కదా మన భూమి మీద సేవలు, ప్రపంచక సేవలు చేశారు. వీళ్ళు సేవా చక్రవర్తులని అంటారు వీళ్ళు. సేవ కనేపు సేవ అన్నవోళ్ళు సేవా దృక్పథులంటారు. సేవా తత్పరులు అన్నవాళ్ళు మధ్యమ సేవ చేసేవాళ్ళంట. ఆ! కనీస సేవ చేసేవాళ్ళు సేవా దృక్పథులు అంటారు. మరి సేవా చక్రవర్తుల్ని ఏమంటారు? వాళ్ళు అంటే ప్రపంచక సేవలోని అత్యధికమైన స్థితిలో ఉన్న వాళ్ళని సేవా చక్రవర్తులు అంటారట. అత్యధిక స్థితిలో ఉన్నవాళ్ళు సేవ చేయడం వాళ్ళే మదర్ తెరీసా, నెల్సన్ మండేలా, ఇలాగ మహాత్మా గాంధీజీ ఇలా ఈళ్ళ ముగ్గురు ఇలాటోళ్ళు కొంతమంది ఉన్నారు. నేను చాలా అద్భుతంగా మదర్ తెరిసా ఏం తక్కువైనావిడ. ఎన్నో ఆశ్రమాలు పెట్టింది. మామూలుగా పెట్టిందా? రోడ్డు మీద ఉన్న పిల్లలు కనేసి, వాళ్ళు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన పిల్లల్ని చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళి, మరి వాళ్ళని హాస్టల్‌లో చేర్చి, వాళ్ళకి పాలు, వాళ్ళకి ఎదిగే కొలిది వాళ్ళకి భోజనం ఏర్పాట్లు, మరి హాస్పిటల్స్, చదువు ఇయన్నీ చెప్పించేది మదర్ తెరీసా. మరి ప్రపంచం అంతా కూడా ఆవిడ పేరు మారుమోగిపోయింది. మరి అలాంటి మరి మహాత్మా గాంధీ ఏంటి ప్రపంచంలో మరి పెద్ద స్వతంత్రానికి ఆయన ఎంతో పోరాడాడు. ఆయనేం తక్కువైనోడా? మరి అలాంటి ఆయన ఇదేంటి అంటే ఆళ్ళు కూడా సేవ ప్రపంచక సేవలోనే ఉండిపోయారే గాని, అత్యధికమైన సేవలోకి ఇంకా వాళ్ళు ఎదగలేదంట. చూడండి ఎంత ఆశ్చర్యమో. మహాత్మా గాంధీ పైకెళ్ళిన తర్వాత అనుకున్నాడట, అయ్యో! నేనెంతో అద్భుతమైన సేవ చేసేసాను అనుకున్నాడంట. ఎళ్ళాక తెలుసుకున్నాడు నేనింకా బుద్ధుని కాలేదు అని చెప్పేసని. చూసారా? అంటే అది ఇంకా ప్రపంచక సేవా చక్రవర్తులని అంటారాళ్ళు. అదే మన ఆధ్యాత్మిక సేవా చక్రవర్తులు కృష్ణుడిని, ఆ! మరి రాముడిని ఇలాగా మన జీసస్‌ని, మహావీరుడిని వీళ్ళందరిని చక్కగా ఆధ్యాత్మిక సేవా చక్రవర్తులు అంటారు. మరి ఈ ఈ రెండిట్లకి తేడా మరి మన పిరమిడ్ మాస్టర్‌లు కూడా మరి ఎంతో సేవ చేస్తున్నారు. మరి కానీ మరి మన పిరమిడ్ మాస్టర్‌లు సేవా తత్పరులు, సేవా తత్పరులు, సేవా చక్రవర్తులు. మరి ఈళ్ళిద్దరికి చూసారా ఎంత తేడా ఉందో? ఏది మదర్ తెరీసా వాళ్ళకి, వీళ్ళకి ఎంత తేడా ఉందో చూసారా? ఆ! మరి మనం గురువుగారు ఏం చెప్పారు 18 ఆదర్శ సూత్రాల్లోని ఆహ్, ఏ సేవ చేసినప్పుడు దానం చెప్పినప్పుడు డబ్బులు తీసుకోకూడదని, ఆ! అది వ్యాపారం అవుద్దని ఎంతో చక్కగా చెప్పారు. అప్పుడే ఆయన ఇది చెప్పడం జరిగింది. ఆ! ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ అన్నది డబ్బులు తీసుకోకుండా చేస్తేనే అది సంతృప్తిని ఇస్తదని చెప్పి
అసలైన సేవ అని చెప్పేసని చెప్పడం జరిగింది మరి. ఇంకొద్దిగా ముందుకెళ్ళేటప్పటికి ఆ! సారు ఈ అంటే కర్మయోగం గురించి కూడా చెప్పడం జరిగింది. కర్మయోగం అంటే ఏంటి? కర్మయోగంలో ఏ, బి, సి, డి ఇయన్నీ చెప్పాడు. కర్మయోగంలో ఏ, బి, సి, డి. ఏలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఆయన మంచి ఎవరికైనా మంచి చెయ్యి నాయనా, చెడు మటుకు చెయ్యక అని చెప్తారు. కర్మయోగంలో బిలో ఉన్నవాళ్ళు, నాయనా ఎవరికైనా చెడు చెయ్యకు నాయనా అసల. అందరికి మంచే చెయ్యాలి. ఆ! అందరికి నువ్వు మంచి చేస్తే నీకు ఫలం వస్తది. మంచి ఫలం నీకు మళ్ళీ తిరిగి అదే వస్తది. మామిడి మామిడి టెంక నాటితే మామిడి పండొస్తది చెట్టు ఎదిగి. అలాగే వేప చెట్టు విత్తనం నాటితే మరి అక్కడ వేప విత్తనం నాటితే వేప చెట్టే వస్తది. అలాగే నువ్వు మంచి చెయ్యి. అందరికి మంచి చెయ్యి నాయనా అని చెప్తారు. ఏలో ఉన్నవాళ్ళు ఎలా చెప్తారు? నువ్వు ఎవరికీ చెడు చేయక, మంచి చెయ్యి నాయనా, చెడు మటుకు చేయక అని చెప్తారు. బిలో ఉన్నవాళ్ళకి ఎలా చెప్తారు? ఎవరికీ ఆయన నువ్వు చెడు సహాయం చెయ్యి. మళ్ళీ తిరిగి ఆ సహాయం నీకు అందుద్ది అని చెప్తారు. మరి సిలో ఉన్నవాళ్ళు కర్మ చెయ్యి నాయనా, కర్మ ఫలితాన్ని ఆశించక. కర్మ చెయ్యి, కర్మ ఫలితాన్ని ఆశించక. కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేయడం అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. నీ కర్మలు నువ్వు చేసుకుంటూ వెళ్ళు. మంచి కర్మలు నువ్వు చేస్తూ ఉంటావు. కానీ దాని ఫలితాన్ని ఆశించక. చివరికి విజయం నీదే అని చెప్తాడు. అలాగా సిలో ఉన్న వాళ్ళకి కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆశించక అని చెప్తారు. డిలో ఉన్న వాళ్ళకి ఎలా చెప్తారు చుట్టూ ఉన్నవాళ్ళు? నాయనా నేను అనే భావం లేకుండా కర్మ చెయ్యి నాయనా. అది చెయ్యాలంటే ఎంత కష్టం? నేను అనే భావం లేకుండా కర్మ చెయ్యాలంటే అది మామూలు విషయం కాదు. అది చెప్పాలంటే కర్మయోగం 2 వోళ్ళే చేయగలుగుతారు. 1లో వోళ్ళు అస్సలు చేయలేరంట. కానీ దాని గురించి అలవాటు చేస్తారట. ఎలా? "నువ్వు కర్మ చెయ్యి నాయనా, నేను అని లేకుండా కర్మ చెయ్యి" అనేసి అలవాటు చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ అయిన ఆయన "నువ్వు కూర్చో కలెక్టర్ అవ్వు" అని భౌతికంగా కలెక్టర్ అవ్వు అని అంటుంటారట. ఆడెంతో కష్టపడతాడట. కానీ అది సాధించడానికి మెట్లెక్కడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడట. కానీ అక్కడ అందులో వచ్చే చిన్న ఎగ్జామ్స్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఇలాగా ఈ గ్రూప్ ఇలా చిన్ని పోస్ట్‌ల్లోని సెట్ అవుతారు. కలెక్టర్ పోస్ట్‌కి ట్రై చేస్తూ ఏదో పోస్ట్‌లో సెట్ అవుతారంట. అంటే అక్కడ ప్రయత్నం చేయడం మాట. కర్మయోగం మనలో ప్రయత్నం చేస్తున్నాడు. నేను అనే భావం లేకుండా నువ్వు కర్మ చేయి. అంటే చూడండి పత్రిసారి 13 వ్యక్తిగత సూత్రాల్లోని చెప్తారు. నువ్వు ఏదైనా ఒక వర్క్ చేసావంటే వర్కు నీ టీమ్ మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికి పంచమంటాడాయన. నువ్వు ఒక్కడివే చేసావు, నేను అనే భావం లేకుండా. చూసారా ఎంత చక్కగా మన గురువుగారు ముందుగానే అయన్నీ మనకివ్వడం చాలా ఈజీగా చెప్పడం జరిగింది. మరి అలాగే మరి ఇలా ఇందులోని మళ్ళీ కర్మలోని 3 దశలు చెప్తారు. ఈ కర్మయోగం అయిపోయిన తర్వాత 3 దశలు చెప్తాడు. 3 దశల్లో ఒక దశ మొదటి దశలోని సేవ సేవా దృక్పథంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, కుటుంబ ధర్మాన్ని నెరవేర్చుకుంటూ చక్కగా తన భోగాల్ని తను చూసుకుంటూ భోగాలంటే ఏంటి? సినిమాలు త్యాగం చేయడం, కబుర్లు చెప్పడం త్యాగం చేయడం, ఇలాంటియన్ని పిచ్చి మాటలు మాట్లాడడం ఇయన్నీ త్యాగం చేసి చిన్న చిన్న, చిన్న చిన్న ఆట్లకి వస్తారు సేవ చేయడానికి. చిన్న చిన్న సేవలు చేస్తూ ఉంటారు. కర్మయోగం 2లో కర్మయోగం 2లో అంటే కర్మయోగం 2లో ఉన్నవాళ్ళు ఇంకా అత్యత స్థితిలో ఉన్నవాళ్ళు. ఈ దశలో మొదటి దశలో ఉన్నవాళ్ళు చాలా ఆహ్, మొదటి దశలో ఉన్నోళ్ళు చక్కగా తన కుటుంబ ధర్మాన్ని నెరవేరుస్తూ చక్కగా ఆహ్, తన భోగాలను త్యాగం చేస్తూ అక్కడ చిన్న చిన్న సేవలు చేస్తూ ఉంటారు. అది రెండో దశలో ఉన్నవాళ్ళు సేవా తత్పరులు అంటారు. వాళ్ళు తన కుటుంబ ధర్మాన్ని వదిలేసి, తన కుటుంబ ధర్మాన్ని చక్కగా చూసుకుంటూ, తన భోగాలను వదిలేస్తాడు. రెండో దశలో ఉన్నవాడు తన కుటుంబ ధర్మాన్ని చక్కగా చూసుకుంటూ భోగాలను వదిలేస్తాడు. ఆ భోగాలు వదిలేసే టైము చక్కగా
ఎక్కడైతే సేవలు జరుగుతున్నాయో అక్కడికెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. మూడో దశ సేవా చక్రవర్తి. సేవా చక్రవర్తులంటే సేవా చక్రవర్తి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కుటుంబ ధర్మాన్ని వదిలేస్తారు. తమ భోగాలను వదిలేస్తారు. 24 గంటలు తను సేవకు అంకితం అవుతారు. వీళ్ళు అసలైన సేవా చక్రవర్తి. కానీ వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటి? సేవా చక్రవర్తుల్లోని కృష్ణుడికి, మదర్ తెరీసాకి తేడా ఏంటి? మదర్ తెరీసా ప్రపంచిక సేవ చేసింది. కృష్ణుడు ఆధ్యాత్మిక సేవ చేశాడు. పిరమిడ్ మాస్టర్‌లు కూడా కృష్ణుడిలాగా అదే స్థితిలో ఎదుగుతూ వెళ్తున్నవాళ్ళు. చూడండి ఎంత చక్కగా మన గురువుగారు అద్భుతంగా మనల్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగింది. మరి సేవ సేవ అంటే మనం చిన్న చిన్న సేవలు చేస్తున్నప్పుడు మనకి ఎంతో ఆనందం వేస్తూ ఉంటదట. తృప్తి వస్తూ ఉంటదట. మరి ఈ ఎదిగే కొలది సేవలు చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఆ సేవల్లోని ఆహ్, నిజాయితీగా చేయడం, మరి ఎటువంటి ఆ సేవ చేస్తున్నప్పుడు ఫలితాన్ని ఆశించకుండా చేయడం, ఇయన్నీ కూడా ఒక్కొక్క స్టెప్ మనం నిచ్చెనెక్కుతూ ఉంటాం. మరి సేవ అన్నది ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టట. చూడండి మరి. మనం ఇప్పటిదాకా చిన్న చిన్న సేవలు చేసుకొచ్చాము. ఆ! మన జీవితంలోని మన ప్రయాణంలో ఆత్మ ప్రయాణంలోని చిన్న చిన్న తమోగుణం, రజోగుణం మరి ఇయన్నీ దాటుకుంటూ సాత్విగుణం దాటుకుంటూ, సాత్వికంలో చిన్న సేవలు చేసుకుంటూ, శుద్ధ సాత్వికంలోకి మనం ప్రయాణం చేస్తూ చక్కగా మరి ఆత్మ తన ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఎవరెస్ట్ శిఖరము అన్ని శిఖరాల కన్నా ఆధ్యాత్మిక శిఖరం ఎవరెస్ట్ శిఖరంతో సమానము అని చెప్తున్నారు. ఎవరెస్ట్ శిఖరం అన్ని శిఖరాల కన్నా ఎవరెస్ట్ శిఖరము చాలా పెద్దది. అది ఆధ్యాత్మికంలోకి అడుగుపెట్టడం. మరి అది ఎంతో అద్భుతమైంది. మరి దీని మీద చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మరి స్వామి రామ అనేవాడంట ఎంతసేపుని సేవకి గురువుగారు ధ్యానం చేయవయ్యా అంటే, నేను చేయను. ఆయన స్వామి రామ ఉన్న రోజుల్లోని స్వతంత్ర ఉద్యమం జరుగుతుందంట. బ్రిటిష్ వాళ్ళని నేను అందరూ పోరాడాలి. బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలి. మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలి అనే ఇదిలోని ఎప్పుడూ ఉండేవాడంట. కానీ స్వామి రామ గురువు ఒప్పుకునేవాడు కాదంట. అది బాలయోగులు చేసేది. అది నువ్వు కాదు బాలయోగులు చేసేది అని చెప్తుండేవాడంట. కానీ ఆయన ఇనేవాడు కాదంట. నువ్వు పరిణితి చెందిన ఆత్మవి. అది బాలయోగులని చూడండి స్వతంత్రం పోరాటం అనేది బాలయోగులు చేసేదంట. చూడండి ఎంత డౌను. ఆ! అప్పుడు ఆయనకి ఆహ్, వె ఇంకా హిమాలయ గురువులందరిని అడిగిపోయాడట. ఏంటి మా గురువుగారు ఇలా అంటున్నారు, ఇలా నీ గురువుగారు చెప్పింది కరెక్టు. నువ్వు ధ్యానమే చెయ్యాలి. చెయ్యి నీకు తెలుస్తదని. అప్పుడు బలవంతంగా ఇంక తప్పదు గురువులందరూ అదే చెప్తున్నారు. మా గురువుగారు కూడా అదే చెప్తున్నారు అని చెప్పి అక్కడ ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ధ్యానం చేసి ప్రారంభించాడో తన గురించి తను తెలుసుకోవడం, తన భూమి మీదకెందుకొచ్చాడు, ఏంటి, తన ఆధ్యాత్మిక సేవ చేయడానికొచ్చాడని అన్నీ తను అర్థం చేసుకుంటాడు. అలాగా అక్కడి నుంచి మళ్ళీ అలాగా వెళ్తూ ఈయన అసలైన సేవ ఏంటి? అసలైన సేవ ఏంటి? అని చెప్పేసని మళ్ళీ చాలామంది ఈ ఏంటంటే బట్టలివ్వడం, బట్టలు తర్వాత భోజనం పెట్టడం, ఇలాగా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక పని సంగీతం వస్తే సంగీతం నేర్పడం, ఇయన్నీ కూడా అందరూ కూడా అది సేవలనుకుంటున్నారు. కానీ అసలైన సేవ అంటే ఏంటి? మనం ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ నేర్పడం, ఇయన్నీ ఎంతో అద్భుతమైన సేవలు అని మనం అందరం అనుకుంటాం. ఇదివరకు అందరం అనుకున్నాం. మనం జ్ఞానం తెలియని రోజుల్లో. కానీ ఇప్పుడు అసలైన సేవ అంటే ఏంటన్నది మరి వివేకానంద దగ్గరికొచ్చి ఒక ఆయన అడుగుతాడు. నాయనా నువ్వు బట్టలు పంచుతానో, భోజనం పెడతానో ఇది సేవ కాదు. నువ్వు ఎప్పుడైతే చక్కగా రోజు అడిగినోడొచ్చినప్పుడు నువ్వు ధ్యానం నేర్పు. రోజు ఆ భిక్షగాడొచ్చి నిన్ను భోజనం పెడతాడు. కానీ ఆ భోజనం పెడతావు భిక్షగాడికి. కానీ ఉపయోగం ఏముంది? మళ్ళీ వస్తాడు అరిగిపోయాక. నువ్వు బట్టలు ఇస్తావు. మళ్ళీ చిరిగిపోయాక మళ్ళీ వస్తాడు. అలాగా నీకు ఎన్నాళ్ళని నువ్వు పెడతావు? తన కాళ్ళ మీద తను నిలబడాలి. నువ్వు ఆత్మవిజ్ఞానం ఎప్పుడైతే ఇచ్చావో, ఆ ధ్యానం ఎప్పుడైతే చెప్పావో, అప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతాడు. సృష్టి రహస్యాన్ని తెలుసుకుంటాడు. ఈ భూమి మీదకి ఎందుకొచ్చాడో తెలుసుకుంటాడు. తను ఏం చెయ్యాలో తెలుసుకుంటాడు. తను ఎలా ఉండాలో తెలుసుకుంటాడు. తను కష్టపడి సంపాదించుకోవాలని తెలుసుకుంటాడు.
బద్ధకస్తుల్లా ఉండకూడదని తెలుసుకుంటాడు. అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి నువ్వు ఆత్మజ్ఞానాన్నివ్వి, ధ్యానం చెప్పు అని చెప్తారు చూడండి. అదే సరైన సేవ అని చెప్తారు. చూసారా? ఎంత చక్కగా చెప్పాడో. తర్వాత మరి అలా ముందుకెళ్ళేటప్పటికి ఇంకా ఇంకా సేవల్లోని మహానుభావులు మరి మన పత్రిజీ గారు మరి మన జీవితంలో ఎన్నో ఆయన ఆచరణ చేసి మనకు చూపించడం జరిగింది. అంతే కాకుండా జంతు సేవ. జంతువుకి జంతు సేవ, మానవ సేవ చూడండి ఎన్నున్నాయో. మరి దీనికి ముందు మాధవ సేవే మానవ సేవ అన్న దాని మీద ఎందుకు సారు మానవ సేవే మాధవ సేవే మానవ సేవ అన్నారు. ఇదివరకు సమాజంలోని మానవ మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా! రివర్స్ ఎందుకయింది? మనం ఎప్పుడైతే మనం మాధవ సేవయే మానవ సేవ అంటే ఎప్పుడైతే మనం మాధవ సేవ చేస్తామో, ఎప్పుడైతే అంటే ఎలా చేయాలి? మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆత్మలని ముందు మనం తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న వారిలో అందరూ కూడా దైవ స్వరూపాలని, మాధవులని ముందు మనం తెలుసుకుంటే, అప్పుడు మనం మాధవుడిని గుర్తించగలుగుతాం. ఎప్పుడైతే ఆత్మను గుర్తిస్తామో, ఆ ఆత్మకి ఎప్పుడైతే మనం ధ్యానం నేర్పుతామో, ఆ ధ్యానం నేర్చుకున్న తర్వాత తన శుద్ధి, తన తన బ్రెయిన్ అంతా ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటదో, తన ఎప్పుడైతే శుద్ధవుతదో, తనలో ఉన్న ఏయైతే గుణాలున్నాయో అన్నీ ఎప్పుడైతే బయటికెళ్ళిపోతుంటాయో, ఆ ధ్యానం ద్వారా అనంతమైన విశ్వశక్తిని తీసుకొని, ఎప్పుడైతే తన శరీర శుద్ధి చేసుకుంటదో, తన మానసిక ఒత్తిడిని ఎప్పుడైతే పక్కకు గెంటుకోగలుగుతదో, ఎప్పుడైతే తన తన శరీరాన్ని ఎప్పుడైతే తన శరీరంలోని ఎప్పుడైతే అనారోగ్యాన్ని తన శుద్ధి చేసుకుంటది, మానసిక ఒత్తిడిని శుద్ధి చేసుకుంటది, ధ్యానం చేయడం వల్లనే ఇయన్నీ చేయగలుగుతుంది. అప్పుడు ఆత్మానందాన్ని పొందుతుంది. తన శరీరానికి ఎవరైతే ఇలా ధ్యానం చేసుకో, ఇలా ఆత్మ విజ్ఞానం వచ్చి మాస్టర్లు చెప్తారో, ఆ మాస్టర్లకి ఇంత భోజనం పెడితే అక్కడ శరీర సేవ కూడా అవుతుంది. చూడండి ఎంత చక్కగా చెప్పారో. మాధవ సేవే మానవ సేవ. అంతేగాని ఆత్మకి సేవ చేస్తేనే అదే మాధవ సేవ అంటున్నారు గురువుగారు. అంతేగాని శరీరానికి మదర్ తెరీసా మరి వీళ్ళంతా కూడాని ఎంతో మనం చేసేసాము అని మరి గాంధీ గారు వీళ్ళందరూ అనుకున్నారు. అది చాలా తక్కువైన స్థితి. ఆత్మల కన్నా బాలాత్మ కన్నా కొద్దిగా పై స్థితి అన్నమాట. ఎందుకని మొత్తం జీవితాన్ని త్యాగం చేశారు కాబట్టి, మొత్తం తన జీవితాన్ని అంకితం చేసి సమాజానికి ఇచ్చారు కాబట్టి, వాళ్ళు సేవా చక్రవర్తి ప్రపంచక సేవా చక్రవర్తులు అక్కడ అవ్వడం జరిగింది. అంటే ఆధ్యాత్మిక సేవయే చాలా ఉన్నతమైన సేవ అని చెప్పేసని అక్కడ గురువుగారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే అక్కడ మాధవ సేవే మానవ సేవ. మాధవుడుని చూడడం ముందు మనం నేర్చుకోవాలి. ఆత్మను ఎప్పుడైతే మనం చూస్తామో, తెలుసుకుంటామో, ఆ ఆత్మే మాధవుడు అని మనం ఎప్పుడైతే తెలుసుకొని, ఆ ఆత్మకి కావాల్సిన ధ్యానం ఇచ్చి, చక్కగా అక్కడ ఆత్మ విజ్ఞానాన్ని ఇస్తే, తన శరీరాన్ని తానే శుభ్రం చేసుకుంటది. చక్కగా వచ్చిన మాస్టర్‌కి ఎప్పుడైతే భోజనం పెడతామో, అక్కడ చక్కగా శరీర సేవ కూడా అయిపోయింది. ఎంత ఈజీగా చెప్పేసారో చూడండి. మాధవ సేవే మానవ సేవ. అంతేగాని మా మా మానవ సేవవే మాధవ సేవ అంటే అది కాజాలదు. ఆత్మ లేకుండా శరీరము ఎలా ఉంటుంది అని ప్రశ్నేసాడాయన. అంత ఈజీగా చెప్పాడో చూడండాయన. అలాగే మరి జంతువులు, జంతు సేవ చెయ్యాలని చెప్పాడు. వృక్షాలకు సేవ చేయాలని చెప్పాడు. మరాయన గురువు. ఇంకా మా మానవులకు సేవ చేయాలని చెప్పాడు. అన్నిట్లికన్నా ముందు జంతు సేవ చేయమంటున్నాడాయన. జంతువులకి ఎప్పుడైతే మనం సేవ చేస్తామో అక్కడ ఆ జీవులకి కరుణతో ఎప్పుడైతే మనం చూసి జంతువులు తినకుండా మనం ఎప్పుడైతే ఉంటామో, అక్కడ అహింసో పరమో ధర్మః. అన్ని ధర్మాల కన్నా అహింసా ధర్మం చాలా ఉన్నతమైనది. హింసను ఎప్పుడైతే వదిలేస్తామో, అక్కడ హంసను ఎప్పుడైతే పట్టుకుంటామో, అక్కడ పరమాత్మకి మనం ఎంతో మనం ఒక పుష్పాన్ని ఏసినట్టే మనలో ఒక గుణాన్ని బయటగా ఎంత భయంకరమైన హింస అనే గుణాన్ని మనం బయటకు వదిలేసినట్టే. చూడండి మరి. అందుకనే జంతు సేవ చేయడం వలన జంతువుని ఎప్పుడైతే మనం తినకుండా వదిలేస్తామో, శాకాహారంలోకి ఎప్పుడైతే ఎళ్తామో, మనం జీవితము అద్భుతంగా ఉంటది. అది జంతు సేవ. తర్వాత వృక్ష సేవ. వృక్షాల్ని
మనం ఎప్పుడూ కూడా కొట్టకూడదంట. వృక్షాల్ని రోటికి మధ్యలో ఉన్న వృక్షాన్ని తప్పనిసరిలో తీయాలంట. లేతే అది ఇష్టం వచ్చినట్టు తీసేస్తే అది హింస అవుతదంట. అది చాలా పెద్ద హింస అంట అది కూడాను. మనకు తెలీదు. మరి గారొచ్చాకే అది మనం తెలుసుకోగలిగాం. పత్రిజీ గారొచ్చాక. మరి ఎక్కడైనా అర్జెంట్ పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ఇల్లు కట్టుకునేటప్పుడు అద్ తప్పని పరిస్థితుల్లో రోడ్డు మధ్యలో ఉన్నప్పుడు అంతే వృక్షాన్ని ముట్టుకోవాలి. అప్పటిదాకా వృక్షాన్ని కూడా ముట్టుకోకూడదు. చాలా హింసతో సమానము అని చెప్పారు. చూడండి ఎంత చక్కగా చెప్పారో గురువుగారు. సేవ చేయడంలో ఎన్ని రకాలు ఎంత చూపించాడంటే మామూలుగా కాదు. సేవని ఎంత ఈజీగానో మనకి తెలియపరిచాడు. మన జీవితంలోని ప్రతి ప్రతి ఆహ్, ప్రతి సేవ ఈ చిన్న చిన్న సేవలు కూడా సేవ చేసామని ఎంతో మురిసిపోయేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు మనకి తెలుస్తుంది. సేవ అన్నది ఎంత విలువైందో కృష్ణుడు, మరి మహావీరుడు, బుద్ధుడు వీళ్ళంతా కూడా ఈ భూమి మీదకొచ్చి అద్భుతంగా వాళ్ళు చూడండి మరి ఈ కింద చేసినోళ్ళు మదర్ తెరీసా అంత సేవ చేస్తే ఆవిడకే గుడి లేదు. కానీ కృష్ణుడికి, రాముడికి వీళ్ళందరికీ గుడి కట్టారు. అంటే చూసారా? ఆత్మసేవ ఎంత ఉన్నతమైందో, ఎంత అద్భుతంగా మన భూమి మీద విలువ ఉందో, ఈ సేవే ఫైనల్ సేవ. ఇదే ఈ భూమి మీద అసలైన సేవ. ఈ సేవ సంపూర్ణంగా ఎవరైతే చేయగలుగుతారో, నిస్వార్థంగా ఎవరైతే గలుగుతారో వాళ్ళే అది లాస్ట్ జన్మ అవుతది. చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడో. కానీ మనం ఏం చేస్తున్నాము? సారు చెప్పినవి మనం సక్రమంగా చేయలేకపోతున్నాం. ఇది సారు చెప్పినయన్నీ సరిగ్గా చెయ్యాలి అంటే ముందు ధ్యానం సరిగ్గా చెయ్యాలి. ధ్యానం ఎలా చెయ్యాలి? సరే చక్కగా కళ్ళు మూసుకొని చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి చెయ్యాలి. మరి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఎనర్జీ మనలో ఫ్లో అవ్వాలంటే శూన్యంలో ఉండాలి. మరి ఆ ఎనర్జీని తీసుకొని మనం దాన్ని ఎలా స్టాక్ చేసుకోవాలి? చెత్త చెత్త మాటలు మాట్లాడకుండా, చెత్త ఆలోచనలు చేయకుండా, మాట మీద ధ్యాసతో ఉంటూ, మరి మన ఆలోచన మీద ధ్యాస ఉండాలి. ఉంటే మనం చక్కగా మన చేష్ట మీద ధ్యాస ఉండాలి. మన చేష్టల మీద కూడా ధ్యాస ఉండాలి. మన దృష్టి మీద ధ్యాస ఉండాలి. ఏ ఈ ఇలా ఉంటేనే మనం ఎనర్జీని స్టాక్ చేసుకోగలం. ఎనర్జీని స్టాక్ చేసుకుంటేనే మన అనంతమైన జ్ఞానాన్ని లోనుంచి తీసుకొని, ఈ సార్ చెప్పిన ఈ యొక్క సేవల యొక్క దశల్ని మనం దాటగలుగుతాం. ఒక్కొక్క దశ మనం దాటగలుగుతాం. లేకపోతే మనము ఎన్ని జన్మలెత్తినా ఈ జననం మరణాల్లో తిరుగుతూనే ఉంటాం. మరి ఈ 18 మనకి సార్ 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు. వ్యక్తిగత సూచనలు ఇచ్చారు. ఆ! మరి ఈటిల్లోని మనం ఈ సేవ సజ్జన సాంగత్యం అంటే సజ్జన సాంగత్యం అంటే సరైన సేవ చేసేవాళ్ళతో మనం సజ్జన సాంగత్యం చెయ్యాలి. వాళ్ళు నేను పలానా సేవకెళ్తున్నాను. నేను పలానా చోట చక్కగా ఎంతో తృప్తి పొందుతున్నాను సేవలోని అని చెప్తుంటారు. తృప్తి పొందడం అంటే ఇప్పుడు ఒక సంగీతం నేర్చుకున్నవాడు సంగీతం గురించి తెలుస్తుంది. దాంట్లో ఆనందాన్ని పొందుతాడు, తృప్తి పొందుతాడు. ఒక చదరంగం ఆడేవాడు చదరంగం గురించి తెలుస్తది. ఎంతో ఆ ఆట గురించి తెలిసినోడే అది తృప్తి పొందుతాడు. అలాగే ఒక సేవ చేసేవాడు ఆ సేవ గురించి తెలిసి ఆ సేవలో ఆనందాన్ని పొందుతూ తృప్తి పొందుతాడు. అంటే మనం సరైన సజ్జన సాంగత్యం చేసినప్పుడు, సరైన సేవలు చేసేవాళ్ళతో మనం వాళ్ళ యొక్క అనుభవాలను తీసుకున్నప్పుడు, మనం చక్కటి సేవను చేయగలుగుతూ ఉంటాం. అలాగే స్వాధ్యాయం. గురువులు తన జీవితాల్లో చేసిన విషయాలు, మనం ఎప్పుడైతే గురువులు తన జీవితంలో ఏమేమి చేశారు, ధ్యానం ఎంత చక్కగా చెప్పారు, ఎంత చక్కగా ఆళ్ళు ముందుకు ఫర్ ఎగ్జాంపుల్ మన గురువుగారే ఉన్నారు. ఆయన చూసి మనం నేర్చుకోవచ్చు. ఆయన చూడండి ముందంతా ధ్యానానికి ముందంట ఆయన సేవా దృక్పథంలో ఉండేవారంట. ఏంటి? సేవా దృక్పథంలో ఉండేవారంట ధ్యానం చేయకముందు. సేవా దృక్పథం అంటే చిన్న చిన్న సేవలు చేసుకునేవారంట. తనకొచ్చిన విద్యను నలుగురికి చెప్పేవారంట. అప్పటికే ఆయనకి ఇంకా ఏమి తెలియని రోజుల్లోనే. తెలిసాక ధ్యానంలోకి రావడం, చక్కగా సేవా తర్పణుడవ్వడం, సేవా తర్పణలో అంటే మధ్య మార్గంలో అందరికెళ్ళి ధ్యానం చెప్పడం, మరి ఎంత అద్భుతంగా తను ఆచరించి అందరికి చూపించడం జరిగింది. అది మామూలు విషయం కాదు. ఇంటిని వదిలి ఎళ్ళడం అంటే.
చాలా సాహసయాత్ర. చాలా ఎదుర్కోవాలి. ఇంటి కు కుటుంబంలోళ్ళకి పాపం తెలీదు వాళ్ళకి. మరి వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏంటి అనేసని. ఆళ్ళకర్థం కాదు. అలాగే మరి సేవ చేయడం అంటే ఆ జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞా ఆ జ్ఞానాన్ని అందించేటప్పుడు వాళ్ళు ఎన్నో విషయాలు, కొత్త విషయాలు చెప్తూ ఉంటారు. అప్పుడు సమాజానికి తెలియని జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. మరి జీసస్ క్రైస్ట్‌ని చూడండి. ఎంతో సాహసం చేసి ఆ జ్ఞానాన్ని ఆయన అందించాడు. పత్తిసారి అందించారు. మరి కృష్ణుడు అందించాడు. మరి జీసస్ క్రైస్తుని ఏం చేశారు? సిలువేశారు. అంటే అక్కడ చంపేయడానికి కూడా రెడీ అయిపోతుంటారు మరి. అలాంటి స్థితిని కూడా దాటుకుని సాహసం చేస్తారు గురువులు. గురు సేవ అంటే మామూలు విషయం కాదు. గురువు ప్రపంచానికి చేసే సేవ అంటే గురు సేవ ప్రపంచానికి చేస్తున్నాడు. గురువుకి మనం చేసేది చాలా తక్కువ. మనం గురు సేవ చేయడం అన్నది మనం చేయలేదు గురుసేవ. గురువు చేస్తున్నాడు మనకి. ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన జీవితంలోని 24 గంటలు సేవా కార్యక్రమాల్లో తిరుగుతూ, శాకాహార ర్యాలీలు చేస్తూ, ఆ! శాకాహార యొక్క విశిష్టత తెలియపరుస్తూ ఎందుకని ఇయన్నీ చెప్పాడు? మరి శాకాహారం తింటే మన ఆరోగ్యం బావుంటది. మన విధానం అంటే మన ఎనర్జీ ఫెయిల్ అవ్వదు. మంచి మార్గంలో సేవా కార్యక్రమాల్లో శాకాహార ర్యాలీలు చేయడానికెళ్తాం. హ్మ్. మరి ఆ జీవులకి సేవకి ముందుకు అడుగులేస్తాం ర్యాలీలు చేస్తూ. హ్మ్. ఎన్నో పిరమిడ్స్ కట్టడం. మరి అక్కడ భూమికి పిరమిడ్స్ ఇవ్వడం అన్నది మరి అది ప్రకృతి రుణం తీర్చుకోవడం అవుతది. మరి ప్రకృతి రుణము అంటే ప్రకృతిని కూడా చాలా చాలా ప్రకృతిలోని మనం ఎంత నాశనం చేస్తున్నాం ప్రకృతిని. మరి ఆటిలిని కూడా ఎలాగా ఉండాలి? మరి ప్లాస్టిక్‌ని మనం బంద్ చేసుకోవాలి. మరి ప్లాస్టిక్‌ని బంద్ చేసుకోవాలంటే మనకొచ్చే నాయకుడు ఎలాంటోడుండాలి? అందుకనే పిరమిడ్ పార్టీగా ముందుగానే ఆయన ఊహించి పిరమిడ్ పార్టీని స్థాపించాడు. మరి పిరమిడ్ పార్టీని స్థాపించాడు. అక్కడ నాయకుడు యోగీశ్వరుడిని ఎన్నుకోవాలి మనమంతా కూడాను. యోగీశ్వరుడిని ఎన్నుకున్నప్పుడే సామ్రాజ్యం వస్తది. భూమి చక్కగా ప్రకృతి ఎక్కడా కూడా నాశనం అవ్వకుండా చూసుకోగలుగుతారు ఆ నాయకులు. మరి ప్లాస్టిక్‌ని తయారవ్వకుండా ఫ్యాక్టరీలు మూయిస్తారు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే మా వీధిలో చెట్లు నాటుతుంటే చెట్లు తీసేస్తున్నారు. నాటిన చెట్లన్నీ తీసేస్తున్నారు. పెద్ద పెద్ద వృక్షాలను తీసేస్తున్నారు. ఏంటంటే కాలువలేస్తున్నాం అన్నారు. ఎంతో చెప్పాను నేను. గురువుగారు చెప్పిన జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకొని ఎంతో ఇదిగా అక్కడ ఉన్నవాళ్ళకి చెప్పాను. నాయనా ఈ కాలువని మధ్యలోంచి తీసుకెళ్ళు. గోడ పక్క నుంచి తీసుకెళ్ళక గోడ పక్క నుంచి అన్ని వరుసగా చెట్లున్నాయి వీధంతా అని చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోలేదు. అది మాకు తెలీదండి. మాకు అడ్రెస్ అండి అని చెప్పి టప టప చెట్లు కొట్టి పడేశారు. చూసారా? అందుకనే సారు ఊరికనే కాదు. ఈ సేవ చెయ్యాలంటే, ఈ చెట్లు సేవ చెయ్యాలన్నా, మరి జంతువుల్ని చంపకుండా ఉండాలన్నా, మరి దానికి పెద్ద చట్టం తీసుకురావాలన్నా యోగీశ్వరులు అక్కడ పరిపాలన చెయ్యాలి. వాళ్ళైతేనే భూమి నాశనం అవ్వకుండా చూస్తారు. మరి చెట్ల వల్ల ఎంతో ఉపయోగం మనకి. చెట్లు వృద్ధవుతే చెట్లు పెరుగుతూ ఉంటాయి కదా! మొక్కలు నాటుతుంటేనే అయి రేపు భావితరాలకు మహావృక్షాలయ్యి, మరి కార్బన్ డయాక్సైడ్ భూమి మీద ఎంతో పెరిగిపోతుంది. మరి దాన్ని హీల్ చేసి ఆక్సిజన్ మంచిగా ఇచ్చేదేంటి చెట్లే కదా! మరి మానవుడికి చెట్లు ఎంత అవసరం. అందుకనే ఇయన్నీ కూడా సారు చాలా ఇదిగా చెప్పడం, ఆయన ఆచరించి అందరికీ జ్ఞానాన్నివ్వడం, అద్భుతంగా మరి ముందుకి మనల్ని తీర్చిదిద్దడం అన్నది చేయడం జరిగింది. మనమేం చేస్తున్నాం? గురువు మాటల్ని సరిగ్గా తీసుకోలేకపోతున్నాం. ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఎనర్జీ లాస్. మరి స్వాధ్యాయంలోని అందుకనే సారు స్వాధ్యాయం చదవమంటారు. స్వాధ్యాయం ఎప్పుడైతే చదివామో గురువు చెప్పిన మాటలు, గురువాక్యాలు ఆ పుస్తకంలో రాసిన ఆ గురువాక్యాలన్నీ కూడా మారుమోగుతూ, ఆ గురువు యొక్క ఎనర్జీ కూడా మనలోకెళ్తాయి. మన ప్రపంచక విషయంలో మనమైనా పూర్తిగా మన సంసారంలో నిర్మణం పొందమన్నాడు ఆయన. మనం అడవిలో లేము. మనం అడవిలో లేము. కుటుంబంతో ఉన్నాం. ఎంత జాగ్రత్తగా ఉండాలి. నిత్య జాగ్రత్త అన్నాడాయన. మరి సరైన సేవలో మనం అందుకోవాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ స్వాధ్యాయం చేసినప్పుడు మన యొక్క గురువు యొక్క ఎనర్జీ పడతది. మన దావకొస్తే ఆ గురువు యొక్క సేవల్ని మనం ప్రతి నిమిషం లోన మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము. మరి ఆ గురువు యొక్క
ఆ గురువులు ఎన్ని పుస్తకాలు చదివితే అంతమంది గురువుల ఎనర్జీ మనం తీసుకోగలుగుతాము. మరి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని బాగా పెంచుకోగలుగుతాము. జ్ఞానమయ కోశాన్ని అద్భుతంగా మనం దాన్ని శుద్ధి చేసుకోగలుగుతాం. మరి మనోమయ కోసం మానసిక శరీరం అద్భుతంగా శుద్ధి చేసుకోగలుగుతాం. ఇయన్నీ ఈ ప్రాణమయ కోసం సూక్ష్మమయ అది హాస్టల్ బాడీ ఇయన్నీ కూడా మనం ఎంత త్వరగా శుద్ధి చేసుకుంటామో, మన శరీరాల్ని మన లోనున్న ఈ శరీరాలు 7 శరీరాలు బయట కనబడుతున్న భౌతిక శరీరాన్ని, లోనున్న 6 శరీరాల్ని ఎంత చక్కగా మనం శుద్ధి చేసుకొని ధ్యాన సాధన చేసుకుంటాము. సామూహిక ధ్యానంలో మనం ఎంత ఎక్కువ పార్టిసిపేట్ చేస్తామో, అక్కడ మన ఎనర్జీ లాస్ అవ్వకుండా సార్ చెప్పిన ఈ ఏదైతే మనం ఎదుగుదలకి మన జనన మరణాల్లో తిరగడం తగ్గించుకుంటూ, సేవలు చేయడంలో ముందుకు అడుగులేస్తూ ఆ! మరి ఈ ఎనర్జీ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఒక టీమ్ వర్క్‌లోకెళ్ళాం. ఒక టీమ్ వర్క్‌కెళ్తాం. ఆ టీమ్ వర్క్‌లోని అక్కడ రకరకాల మాటలొస్తుంటాయి. రకరకాలుగా చెప్తూ ఉంటారు. సహనం ఉండాలి. సహనమే ప్రగతి అన్నారు కదా! మరి సహనం ఉండాలి. ఆ సహనం ఉండాలంటే ఎనర్జీ ఉండాలి. అలాగైతేనే ఆ ఎనర్జీ ఉంటేనే కదా మరి వర్క్ మనం సేవ సరైన చక్కగా సేవ చేయగలుగుతాం. అక్కడ ఉన్న మనం నేను అనే భావం లేకుండా మరి అక్కడ మన క్రెడిట్ అంతా కూడా మనం చేసే సేవని అక్కడ సేవ తక్కువగా చేస్తున్నా వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళందరికీ పంచగలుగుతాం. మరి వ్యక్తిగత 13 సూత్రాల్లో చాలా ముఖ్యంగా చెప్పాడాయన. అక్కడ నేను అనే భావం లేకుండా అక్కడ చెయ్యాలి. మరి చేస్తేనే మనం ముందుకు ఎదుగుతాము. మన జన్మ చక్కగా ఈ భూమి అనే పాఠశాలలోని మన జన్మని చక్కగా పరిసమాప్తం చేసుకొని సత్యలోకాలకు వెళ్ళగలుగుతాం. మరి చూడండి సత్యలోకాల నుంచి ఎంత కష్టపడతాడు మానవుడు. సత్యలోకానికి వెళ్ళాలంటే మామూలు విషయమా? ఈ సేవ చేసేవాడే వెళ్ళగలుగుతాడు. ఈ అత్యున్నతమైన సేవ. ఎలాంటి సేవ? ధ్యానం చెప్పడం, ఆత్మజ్ఞానం ఇవ్వడం. మరి ఇలాంటి సేవ చేస్తేనే సత్యలోకాలకి అడుగు పెట్టగలుగుతారు. అంత అద్భుతమైనది మన మన గురువు మనకిచ్చాడు. తన జీవితంలో ఆచరణ చేస్తూ మన చేత ఆయన ఆయన ఎందుకు మళ్ళీ మనకన్ని మొదటి నుంచి చూపించాడు. ఆయన ఎన్నో జన్మలు ఆయన ఎన్ని తెలుసుకున్న ఆయన. కానీ మనకి కుటుంబంలో నిర్మాణం అని చెప్పి ఆటిల్లో లోటుపాట్లని ఆయన ఆచరిస్తూ, చూపిస్తూ, మనల్ని అడుగులేయిస్తూ చక్కగా చిన్న చిన్న సేవల నుంచి చక్కగా పెద్ద పెద్ద సేవలకి తీసుకెళ్తూ అసలైన సేవ మాధవ సేవే మానవ సేవ అని చెప్పి అద్భుతంగా తెలియపరిచాడు మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. ఆయనకి ఆయన ఉన్న రోజుల్లో మనం ఈ భూమి మీద మన జన్మెత్తడం అన్నది మన భాగ్యం. మనం ఎటువంటి స్టేట్‌లోకి అంటే ఎటువంటి కూడా అజ్ఞానంలోకి వెళ్ళిపోకుండా మనల్ని ఎప్పుడు చేతిని పట్టుకుంటూ ముందుకి నడిపిస్తూ మన ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన సేవలోకి మనకి ఆధ్యాత్మిక సేవలోకి మనకి ప్రయాణాన్ని ముందుకు సాగించేవాడాయన. చూడండి అంతటి మహానుభావుడు. మరి ఊరికైనా ట్రెక్కింగ్స్ అని ఊరికనే చెప్పాడంట ఆయన. ట్రెక్కింగ్‌లు. ఆ! ఎందుకని చెప్పాడు? గురు శిష్యుల దగ్గర డబ్బులు తీసుకోకూడదు. అది వ్యాపారం అని. ఇయన్నీ ఊరికనే చెప్పలేదు. ఆయన ముందుగానే ఆయన ఇయన్నీ చెప్పడం జరిగింది. ముందుగానే మనకి 18 సూత్రాల్లో ఇచ్చేసాడు. గురు గురు శిష్యుల మధ్యన ఎటువంటి డబ్బులు తీసుకోవడం అన్నది ఉండదు. ఇది గురువు అక్కడ మాస్టరు పాఠాలు చెప్తాడు, జ్ఞానం చెప్తాడు. ఫీజు తీసుకోకూడదు. అది వ్యాపారం అని ఎంతో చక్కగా 18వ సూత్రాల్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి ట్రెక్కింగ్‌కెళ్ళడం వల్ల అడవుల్లో మనం ధ్యానం చేయడం వల్ల మన ఎనర్జీ సిస్టమ్‌ని పెంచుకుంటూ, మనం ఎప్పటికప్పుడు మాయలో పడిపోకుండా, మనం సేవ చేయడంలోని, మన ధ్యానం చెప్పడంలోని, ధ్యాన ప్రచారం చేయడంలోని, మరి శాకాహార ర్యాలీలు చేయడంలోని, మరి అలాగా మనం ఎప్పటికప్పుడు ఇరుకుతో ఉండడానికి ధ్యానం చెయ్యండి, చెయ్యండి, ధ్యానంలో ఉండండి, ప్రకృతిలో తిరగండి, పౌర్ణమి ధ్యానాలు చేయండి. మరి పౌర్ణమి ధ్యానాలు చేయడం వల్ల ఏదైనా పౌర్ణ ధ్యానం ఊరికనే చేయమన్నాడండి. అనంతమైన శక్తి ప్రవాహం ఉంటది. ఆ శక్తిని ఎప్పటికప్పుడు మనం ఫెయిల్ అవ్వకోకుండా మనం ఎలా ఉన్నాం, ఎలా నడుస్తున్నాం ఎప్పటికప్పుడు మన మీద నిఘా యేసుకొని మనం అద్భుతంగా ముందుకి అడుగులెయ్యాలి. మరి చూడండి అలా అడుగులేస్తేనే జాగ్రత్తతో ఉంటేనే నిత్య జాగ్రత్త అన్నాడు. ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉంటేనే ఎనర్జీని మనం కాపాడుకోగలుగుతాము. ఆ ఎనర్జీని నిలుపుకొని మన భూమి మీదకొచ్చిన పనిని మనం
సేవ అన్నది భూమి మీదకి మరి అందరం సార్ తీసుకొచ్చాడు భూమి మీదకి. అందరిని తీసుకొచ్చాడు. కానీ ఈ భూమి మీద మరి ఎందుకు మాయలో పడిపోతున్నాము? మనం సారిచ్చింది సంపూర్ణంగా ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు చుట్టూ ఉన్న తోటి జానులతో మనం కలిసిమెలిసి ఉండలేకపోతున్నాం? ఎందుకు గ్రూపులుగా ఉంటున్నాము? అందరూ కలిసి ఎందుకు చేసుకోలేకపోతున్నాము? ఎక్కడికెళ్ళినా అందరితోని కలిసి వర్కు చేయాలి. చేయలేదు అంటే నేనిక్కడ చేయను అని ఎప్పుడైతే మనం అన్నామో అక్కడ ఎనర్జీ లేదని, ఎనర్జీ ఫెయిల్ అయిందనే అర్థం. మనం అక్కడ సేవ చేయలేకపోతున్నాము అంటే. సేవ సేవ మనం ఒక్కళ్ళమే ఇండివిడ్యుయల్‌గా చేసేసుకోవచ్చు. ఎంతైనా చేసేసుకోవచ్చు. కానీ నలుగురితో చేసినప్పుడే మన గుణాలన్నీ బయటపడతాయి. మనం ఎలాగున్నామో, మనం సరిగ్గా చుట్టూ ఉన్న అందరినీ సక్రమంగా ప్రేమించగలుగుతున్నామో, ఇయన్నీ మనకు అర్థమవుతాయి. అందరిలో ఉన్నప్పుడే అందరితో కలిసి అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో స్థితిలో ఉంటారు. అందరినీ మనం దయతో చూడాలి. అష్టావక్ర గీతలో చెప్తాడు కదా! అష్టావక్రుడు. దయతో చూడండి. మనకంటే జన్మల్లోని తక్కువ వ్యక్తులుంటారు. అంటే ఒకటో తరగతి, రెండో తరగతి, మూడో తరగతి, ఐదో తరగతి ఇలాగా 10థ్, డిగ్రీ అన్నీ పీహెచ్‌డీ అన్నీ వరుసగా ఉంటాయి. ఓపికతో, సహనమే ప్రగతి అన్నాడు కదా గురువు. ఎంత చక్కగా చెప్పాడు. మరి, మరి సహనంతో మనం ఎప్పుడైతే మనం ఉంటామో, మరి అక్కడ చక్కగా గ్రూప్ ఎనర్జీతో చక్కగా మనం సేవ చేసుకోగలుగుతాం. అసలైన సేవ చేయగలుగుతాం. మనం మన లోన మలినాలుంటే పైపైన మన గురువు చెప్పాడు కదా అనేసని మనం సగంగా మన మలినాలతో మనం చేసినప్పుడు ఆ సేవ సంతృప్తిని ఇవ్వదు మనకి. అసంతృప్తే. సంతృప్తమైన సేవ చెయ్యాలి అంటే మన లోన మలినాలన్నీ తొలగించుకుని మన తోటి ఆ మాధవుడిని చక్కగా మనస్ఫూర్తిగా భక్తిభావంతో మనలో ప్రతి వ్యక్తిలోని తనలో అనుసంధానమైన మాధవుడిని మనం చూడడం నేర్చుకుని చక్కగా మాధవ సేవయే మానవ సేవ మనం చేస్తూ ఉండాలి ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు. అదే మన గురువు మనకిచ్చిన సందేశం. అలాంటి మహానుభావుడికి ఆ రోజున మనం రావడం మన అదృష్టం. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.